ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. ఎట్లా అంటే ఒక ఎస్సీ మాల కుర్రోడు మీద అలిగేషన్, ఆ కుర్రోడు మర్డర్ చేయబడ్డాడు. ఆ దాని మీద కేసు రిజిస్టర్ అయింది జమ్మికుంట పోలీస్ స్టేషన్లో, కరీంనగర్ డిస్ట్రిక్ట్, దాదేన్ కరీంనగర్. ఇప్పుడు ఏమైందో అదే డిస్ట్రిక్ట్ అయిందో నాకు తెలియదు. అవ్వలేదులేండి, కాలేదా? కాలేదు. అది పెద్దపల్లికో దానికి ఉన్నట్లేదు. అదే అయింది, చేంజ్ అయింది. అయితే ఆ అలిగేషను వాళ్ళ తండ్రి సమ్ లోకల్ కాంట్రాక్టర్, ఆయన ఈ ఎస్సీ ఎస్టీ సెల్ ఉంది కదా అని చెప్పేసి లోకల్ పోలీసు నా కొడుకును ఇట్లా పలానోళ్ళు చంపినరు, మళ్ళీ కేసు కూడా కట్టి కూడా పోలీసులు సరిగ్గా చేయలేదు, మీరు చేస్తారని చెప్పేసి మా సిఐడికి ఆయన స్వయంగా వచ్చాడు. అప్పుడు పుల్లారెడ్డి ఎస్పీ. ఆ రోజుల్లో పుల్లారెడ్డి ఇమ్మీడియట్గా కేసు నాకు ఎంటర్ చేశాడు. రాను ఇది ఎంక్వైరీ చేసి తర్వాత ఏముందో ఎవిడెన్స్ దొరికిన తర్వాత బుక్ చేయవచ్చు మనం అని చెప్పి నాకు కేసు ఎంటర్ చేశారు. నాకు మళ్ళీ అక్కడ అది మర్డర్ కేసు అని చెప్పేసి ఒక కాశీనాథ్ అనే ఇన్స్పెక్టర్ను కూడా నాకు జతకిచ్చాడు. ఆయన కూడా ఎస్ఐ. ఆ రోజుల్లో ఇద్దరం ఎస్ఐలో వెళ్ళాం. అంటే ఇన్ఛార్జ్ నేనే, నాకు ఆయన అసిస్టెంట్. వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి రిక్వెజిషన్ ఇచ్చి సీడీ ఫైల్ తీసుకున్న తర్వాత చదివి దాని మీద హిస్టరీ ఎలా ఉందంటే, ఒక గౌండ్ల ఇంట్లో ఈ అబ్బాయి అద్దెకుంటాడు చదవనీకి. వాడు చిన్న అది ఎంతవరకు ఉన్నా కానీ 10th చదువుతున్నాడు, 10th క్లాస్ చదువుతుంటా. వాళ్ళ ఇంట్లో కిరాయకుంటే ఆ ఇంట్లో, ఆ గౌండ్ల ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కళ్ళు గీసేవాళ్ళే. కళ్ళు గీస్తారు, కళ్ళు అమ్ముకొని బతుకుతారు. ఆ జమ్మికుంట ఏరియాలకంతా కళ్ళు రోడ్ల మీద పెట్టి అమ్ముతూనే ఉంటారు. ఆ కళ్ళు అమ్మేటోళ్ళు ఇంట్లో వీడు కిరాయకుంటే అదంతా చదివితే ఈ విధంగా ఉన్నది. ఇతడు చచ్చిపోయిండు, నోట్లోకి వెళ్ళి నురుగు వస్తుంది, వాళ్ళ ఇంట చచ్చిపోయిండు అని చెప్పేసి మన ఎఫ్ఐఆర్ చెప్తుంది. దాని మీద లోకల్ పోలీస్ స్టేషన్ ఇదంతా వాడంతలో వాడే ఈ కమిషనరేట్ సూసైడ్ అన్నట్టుగా కేసును క్లోజ్ చేసేసారు. 174 కింద క్లోజ్ చేసేసారు. అది మనకు వచ్చినాక అంతా చదివిపోయినాక ఇక స్పాట్కి వెళ్ళాలా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఫస్ట్ సీనా పప్పిని చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే ఎట్లా ఉందంటే, ఇక్కడనేమో ఓనర్స్ ఉంటారు, ఈ రూమ్లోనేమో ఆ కుర్రోడు అద్దెకుంటాడు. మధ్యలో ఒక విండో ఉంటుంది. ఆ విండో తెరుచుకోవచ్చు, మూసుకోవచ్చు ఆ విండో. అయితే ఈ కుర్రోడు ఇట్లనే ఉంటుండు. ఆ తల్లి ఏమో మొగడు చచ్చిపోయిండు, ఆ ఆ ఇంటి యజమాని మామ చనిపోయిండు, అత్త ఉంటుంది, బిడ్డే ఉంటుంది. వీడు సొంత మేనమామ, అక్క బిడ్డనే చేసుకున్నాడు వీడు. ఆ పిల్ల చాలా యంగ్ పిల్ల, చాలా చిన్న పిల్ల. అప్పుడు ఎంత ఉన్నదో నేను అనుకుంటాను, మంచి వయసులో ఉంది, 18 ఏండ్లు ఉంది. వీడేమో ఏజుడు పిల్ల, ఎవరు మొగడు. వీడు కళ్ళు గేనికి పోతాడు. అదంతా పోయిన తర్వాత అదంతా చెక్ చేసుకున్నాక ఇంట్లో ఎవరు ఉంటారు, ఇంట్లో మేము ఉంటాం సార్. ఆ పిల్ల ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది. అందులోనాక ఇంట్లో ఎవరు ఉంటారు, ఆ పిల్లగాడు. అక్కడ ఆ మంచం ఉన్నది, ఆ మంచం మీద వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే యాజ్ పర్ సిడి ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ ప్రకారంగా, లోకల్ పోలీస్ ప్రకారంగా అక్కడ ఉన్నారు. ఈ పిల్లోడు ఇక్కడనే పండుకుంటా, మంచం ఉన్నది ఇనుపది మంచం ఉంది. ఆ మంచం ఈయనేమో ఉంటుండే. ఆ పిల్లోడు ఎట్లా ఉంటుంది, ఇక్కడ మంచమేమో ఈ పిల్లది ఉంటుంది, ఇతర గోడ మధ్యలో వీంది ఉంటుంది. ఆ కిటికీలోకి వెళ్ళి ఇద్దరు, వీడు ఎప్పుడైతే బయటికి పోతాడో ఇద్దరు అంతా అన్ని కిస్సింగులు బొస్సింగులు అన్ని పించింగులు బొంచింగులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక వాడు పోగానే ఈ పిల్ల ఇంట్లోకి ఈ తలుపు తీస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఏజ్డ్ కదా వీడు, యంగ్ ఫెలో, కొత్త పోరుడు, చదువుతున్నాడు, తండ్రికి ఒక్కడే కొడుకు కథ. ఒకరోజు వీడు కళ్ళం కొన్ని మొగడు వచ్చిండు, ఈ పోరి ఆ పోరడు అందులో ఉన్నారు.
ఉన్నారు. చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు, భర్త కదా, అది మాలా ముండా కొడుకు ఇంత పని చేస్తాడా, వద్దేమో అక్క కన్నా వాళ్ళకి ఇయ్యొద్దేమో ఆలోలకు కిరాకీ వద్దట కూడా ఇచ్చింది, బుద్ధి లేని అట్లా ఏంటని వాళ్ళ అక్కను ఒకసారి తిట్టిండంట కూడా, వాళ్ళ భార్యను కూడా కొట్టిండు వాడు 2-3 సార్లు. ఆయన అలవాటు పడ్డ పిల్లలు ఎట్టుకుంటాడు, అప్పుడు ఆడికెళ్ళిపోతాను లేడు. వానికి చదువు ఇదే చదువు చదువుతున్నాడు, అదే అయిపోయింది. చదువుకుంటూ అట్లా ఇట్లా ఉన్న తర్వాత ఒకనాడు ఈ కొడుకుని లేపాలనుకున్నాడు, కళ్ళులో విషం వేసుకొని తెచ్చిండు, తాపిండు బాగా. కళ్ళు ఏం వేసాడు? కళ్ళులా విషం, పాయిజన్. ఈయన చంపాలనుకున్నాడు కదా, మామూలుగా చంపితే లేనిపోంది అవుతుంది అని చెప్పేసి కళ్ళులా పాయిజన్ వేసుకొని తీసుకొచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ లేక మంచిది కోడిని బొన్ని కోసుకొని తిని అందరు కలుసుకొని వీళ్ళింట నిండు ఆ పొరగాడు కూడా పెడుతుండే. వీళ్ళు ఈ పిల్ల పెడుతుంది కదా, మంచిగా పెట్టుకుంది కాబట్టి బిలవుడు కాబట్టి మంచిగా చేసినాక కళ్ళు బొల్లు అది బాగా తిన్నాక కళ్ళు బాగా తాగిపించిండ్రు, తాగిండు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గానికి మెల్లగా చెప్తారు. వెళ్ళిపోయాడు వాడు, పైకి వెళ్ళిపోయాడు. ఇక అంతే, నోవేర్ కథం అయిపోయింది, చంపేశారు. దాన్ని 174 నాట్ డిటెక్టబుల్ అని చెప్పేసి కేసు కొట్టేశారు లోకల్ పోలీసు. ఆ రిపోర్టు ఇక మేము కూడా ఎంత అయిపోయినాక ఎవిడెన్స్ ఏమీ లేదు, తర్వాత దాని లోపల కూడా కేసు ఏం కట్టకుండా ఇది ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఇది ఎంక్వైరీ మేబీ క్లోజ్డ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేశారు. మీరు సార్ మరి 174 అయిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది కదా, అవన్నీ పోస్ట్ మార్టంలో లోపల కళ్ళు తెలియదు, కళ్ళు పాయిజన్ కూడా వస్తుంది కదా, వచ్చినా కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు కదా, మీరు చేయొచ్చు కదా, మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి రాశాను. సార్ ఫైనల్గా చెప్పండి, కన్విక్షన్ రావాలంటే ఒక ఆఫీసర్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలండి? కన్విక్షన్ రావాలంటే ఐఓ హూఎవర్ ఈజ్ ఐఓ ఈ ఫస్ట్ ఏమి చేయాలంటే ఆయన మైండ్లో ఒక రకమైనటువంటి యాంగిల్ ట్రిక్ రావాలి, ఐడియాస్ ఉత్పన్నం కావాలి, అప్పుడే ఆ కేసు డిటెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఒక్కొక్క ఐఓది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ట్రస్ట్ వర్త్ ఎవడైతే ఉంటాడో దీన్ని డిటెక్ట్ చేయాలి, దీన్ని పట్టాలి, వీని లోపల చేయాలనే ఉద్దేశంతో పోయేవాడు వాడు చాలా యాంగిల్లో వెళ్తాడండి. ఒక యాంగిల్లో దొరికిపోతే మరొక యాంగిల్ దొరికిపోతే ఇంకో యాంగిల్. ఇప్పుడు నేను పాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ కూడా చాలామందిని 100 మందిని చేశాను, చాలా రకాల ఎవరు నేను అనుకుంటే కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల మీద కూడా చేశాను, కానీ చాకచక్యంగా ఉంటారు వాళ్ళు. అంటే మనకు ఐఓ కిక్ ఉండాలి. అయితే దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్యూజ్డ్ని మనం పట్టుకుంటాం మర్డర్ కేసుల్లో. మొట్టమొదలు దౌర్జన్యం, ఇప్పుడు మా పోలీసు వాళ్ళు నేను అంటున్నాను, పోలీసు వాళ్ళు లా ప్రకారంగా డ్యూటీలు చేయట్లేదు ఏమని అనుకొని, దే ఆర్ వయలేటింగ్ లా అండ్ లైక్వైజ్ దే ఆర్ డూయింగ్ నాన్ సెన్స్ అండ్ థర్డ్ మెథడ్ డిగ్రీ అగెనిస్ట్ ది అక్యూజ్డ్ ఆర్ విక్టిమ్స్ ఆల్సో. ఈ విధంగా చేస్తున్నారు, అది పద్ధతి కాదు. నువ్వు మొదలు ఒక అక్యూజ్ను పట్టుకొని కొట్టక్కర్లేదండి, లేనే లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారంచెట్టు కేసులో చెప్పాను, 32 మందిని నేను ఎట్లా అరెస్ట్ చేశాను, అదే ప్రొసీజర్. నీవు ఏ విధంగా అవుతుందని నీ ఆలోచన వస్తే తప్పకుండా కేసు సక్సెస్. ఇక్కడ ఒక ఇష్యూ సార్ నేను చెప్తాను, ఇంక దీన్ని ఎట్లా చేయాలి అది చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను, దాన్ని చెప్పినాక మీరు క్వశ్చన్ వేయండి. అయితే అక్యూజ్డ్కు ఉన్న అలవాట్లు ఏమిటి మనం మొదలు దాన్ని అబ్జర్వ్ చేయాలి, బాగా అడగాల. బాగా అడుగుతుంటే చెప్తాడు, నేను కొట్టను బిడ్డ, ఏమొద్దురా, మానవులే పొరపాట్లు చేస్తారు. మానవుడు పుట్టింది మంచి చెడు చూడడానికే కదా. నువ్వు మంచి చూద్దాం అనుకుంటావు, చెడు చూద్దాం అనుకుంటావు. తెలివి లేకనే కాదు, తెలివితోనే తప్పు చేస్తాడు మానవుడు. కాబట్టి నువ్వే మనవుడు ఎందుకు ఆ దెబ్బలు తినేది, ఎందుకు ఊరికే థర్డ్ మెథడ్ డిగ్రీ ఎందుకు? వాడు ఇంట్రాగేషన్ చేస్తుంటే వాడు అక్యూజ్డ్ కాళ్ళల్లో మేకులు కొడతారండి, పెట్రోల్ పోసి ముడ్డి కాలుస్తారండి, ఎంత అన్యాయం. ఇప్పుడు స్టూవార్డ్ పూరపు క్రిమినల్స్ ఉన్నారు, పత్తినగరకు ఉన్నారు ఎరకలా వడ్డేవాళ్ళు. వాళ్ళు నిజంగా చెప్తున్నాను, నీవెంత చెప్పినా వాళ్ళు చెప్పరు. సావనికనే సిద్ధం ఉండి వాళ్ళు ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నారు. దే ఆర్ కాల్డ్ ప్రొఫెషనల్ అఫెండర్స్.
వాళ్ళు నువ్వు ఎంత సావనిక సిద్ధం కానీ ఫ్యాక్ట్ రివీల్ చేయనిక వాళ్ళు ఉండనే ఉండరు. కాబట్టి మన మైండ్లో అది రావాలి. ఐఓకి ఓవెవర్ మేబీ ఐఓ ఆయన మైండ్లో అది రావాలి, థింకింగ్ రావాలి. ఆ థింకింగ్ నువ్వు ఎట్లా డిటెక్ట్ చేద్దాం అనేటువంటి థింకింగ్ ఉంటే వాని సైకాలజీ ప్రకారంగా లాజిక్గా అని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి. ఎట్లా చేయాలి అని ఆశయాలు ఏమున్నది. మొట్టమొదటి బిడ్డ నీవేం తింటావు చెప్పు, ఆకలి ఉన్నావా? ఎవరని ముఖం చూస్తే ఆలిపోయినట్టున్నది బిడ్డ, చా తెస్తున్నా లేకపోతే బిర్యానీ తెప్పిస్తామా, ఏం తింటావు బిడ్డ చెప్పరా, నాకు కూడా ఆకలింది ఇద్దరం తిందామా అట్లా అనువరకు వానికి ఎంత అవుతుంది, ప్రిన్సీ పేరు పడుతుంది. అతను అన్నవారు సార్ ఎంత మంచివాడు, మిగతా అందరూ వచ్చి కొడుతున్నారు తంతున్నారు, ఈ సార్ అట్లా ఏంద్రా అమ్మ చాలా మంచివాడు, ఇంత మంచిగా మాట్లాడేవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటారు. అనుకున్న తర్వాత వాడు చెప్తాడు, సార్ నేను ఇది తింటా అంటే నువ్వు బిర్యానీ బాగా అలవాటా అని నేను అంటే, అవును సార్ నేను బిర్యానీ ఎక్కువ తింటాము అట్లా ఇట్లా అని అంటారు. అన్న తర్వాత ఈ విధంగా జరుగుతుంటే వాడికి ఒక మంచి ప్రేమ అనేది ఏర్పడి ఇంకో యాంగిల్లో పోవాలి. నీకు ఎంతమంది అక్కచెల్లెండ్లు, ఎంతమంది అన్నదమ్ములు, మీ అక్కచెల్లెండ్ల పెళ్ళిళ్ళు అయినాయా, పేరటాలు అయినాయా, మీ అన్నదమ్ములు ఏం చేస్తారు, మమ్మీ ఏం చేస్తుంది, డాడీ ఏం చేస్తారు అని చెప్పేసి తెలుసు. ఇవన్నీ చెప్పుకుంటూ పోయే వరకు వాడు పూర్తిగా మెల్ట్ అయిపోతాడండి. మెల్ట్ అయ్యే వరకు ఏమైపోతాడు, వాని కాన్షియస్ నిజానికి వస్తుంది. వాడు నిజంగా ఇంతమంది. ఇంకొకటి చూడరా, నీవు జైల్లో నువ్వు చేసే ప్రొఫెషన్ ఇదే, నీవు ఇది దొంగతనం చేస్తేనే బతుకుతావు, నీవు మర్డర్ చేస్తుంటే నువ్వు మళ్ళీ మర్డర్ చేస్తావు, మళ్ళీ జైలుకోతావు, మళ్ళీ మంచి ఫెసిలిటీ ఉంటుంది కోర్టులో, నీవు అదే నమ్ముకుంటే ఎట్లా? నువ్వు కొంచెం మార్పు రావాలా. నీకు ఇప్పుడు నీవు పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లలు ఏమవుతావు, పిచ్చగల్లా అయిపోతారు. నీ భార్య చూడు, నువ్వు లేవని చెప్పి ఇంకో నింబడిపోతుంది, ఎంత అవమానాలకు గురవుతుంది. నువ్వు లేవని మీ అమ్మ ఇంకో దొంగతనం చేస్తుంది, మీ నాయన దొంగతనాలు చేస్తారు. ఇవన్నీ చాలా తప్పు బిడ్డ, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పేసి వానికి చెప్తుంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఒక రియల్ స్టేజ్కి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను నేను. దీంట్లో ఇట్లా జరిగింది. ఒక ప్రొఫెషనల్ హౌస్ బ్రేక్ థెఫ్ట్ కేసులు చేసేవాడు, దయానంద్ అని, పత్తెనగర్ కేసులో, పత్తెనగర్ ప్రాపర్. వాడు రైల్వే గూడ్స్ ఇవి ఉంటాయి కదా, అన్ని ప్రాపర్టీస్ అన్నీ ట్రాన్స్పోర్టింగ్ ఉంటుంది, రైల్వే గూడ్స్ పత్తెనగర్ వచ్చి అవుతాయి ట్రైన్లో. గేటు పడుతుండే అప్పుడు, ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కానీ అప్పుడు గేట్, ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గర పడి ఆగి, ఆ గేటు కాదు, ఈడ ఉండే పత్తెనగర్ గేట్ ఉండే, పత్తెనగర్ ఫస్ట్ ఫ్లైఓవర్ పడింది. అచ్చా ఓకే, పైప్ లైన్ పక్కన. ఇప్పుడు అంతా ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటాయి. అయితే అక్కడ గేట్ పడే వరకు ఈ గూడ్స్ బండ్లన్నీ రావాలి, బియ్యాలు చక్కెరలు మొత్తం అన్నీ పడదోయాలి కింద. అది గేట్ దిగనే కుంకు అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ తీసుకుపోయి వీళ్ళు ఆ వడ్డీ రోజులు ఇండ్లు ఇవన్నీ చేసేవాళ్ళు. గేటు పడినప్పుడు ట్రైన్ ఆగదు కదండి? ఆగుతుంది. బస్సులు ఆగుతాయి కదా, లారీలు ఆగుతాయి, బస్సులు లారీలు అవుతాయి కదా. ఇప్పుడు గూడ్స్ బండ్లు వచ్చి ఇక్కడ వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, తొందరగా సిగ్నల్ పడకపోతే ఆగుతుంది సార్ అడగ. ఓహో, సిగ్నల్ లేకపోతే ఆగుతుంది. స్టేషన్ దగ్గర, స్టేషన్ దగ్గర గేట్ దగ్గర, స్టేషన్ దగ్గర ఉండదు. స్టేషన్లోకి వెళ్ళి బేగంపేట నుంచి బయలుదేరుతుంది. తర్వాత పత్తెనగర్ గేట్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సన్నతనగర్ రైల్వే స్టేషన్, తర్వాత ఇంకోటి కూకట్పల్లి గేట్, మూసపేట గేట్ వచ్చాయి. ఇక్కడ వచ్చే వరకు ఆపే వరకు ఇవన్నీ చేసేవాళ్ళు. వీడు ఏం చేసేదంటే వాళ్ళని ఎంత కొట్టినా వాళ్ళు ఏం తింటారు తెలుసా, స్పిరిట్ తాగుతారు, పచ్చి మాంసం తింటారు. ఎంత కొట్టినా చెప్పరు, చీల్చినా చెప్పరు, మేకలు కొట్టినా చెప్పరు, ఎన్ని చేసినా చెప్పరండి. వాళ్ళంతా ప్రొఫెషనల్స్. అయితే వీడు ఈ రాబరీ దొంగతనాలు చేశాడు. చేసిన తర్వాత ప్రాపర్టీ దగ్గర 2 లక్షలు 3 లక్షల వరకు దొంగతనం చేశాడు. అది పట్టుకున్నాం. కానీ ఎక్కడైతే వీడు అది చేసిండో అక్కడ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశాము. చేసిన తర్వాత వీడు 1 నెల పెట్టుకున్నాం సన్నత్ నగర్లో, కానీ కన్ఫ్యూజ్ చేస్తలేడు, నేను చేయలేదు అంటాడు. ఫింగర్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి, అన్నీ రెడీ ఉన్నది, స్టోలన్ ప్రాపర్టీ అంతా రికవర్ చేసేసాము, కానీ చెప్పాడు. అప్పుడు అన్సారీ అని చెప్పేసి చాలా పేరు మోసిన క్రిమినల్ ఇన్వెస్టిగేటర్, నన్ను అతను కూడా ఆరితారి అనుకుంటా, బిడ్డ అని. నేను అంత రైటర్గా అవన్నీ ఉండేవాడిని. అన్సారీ ఎవరండి ఆయన? అడ్వకేటా? లేదు, పోలీస్ ఆఫీసర్ అన్సారీ.
చచ్చినంత వరకు ఈ పోలీసు వాళ్ళకి అంతా సీడీ ఫైళ్ళు డెవలప్ చేసేవాడు, మెయింటైన్ చేసేవాడు అతనే. కోట్లు వేయాలంటే ఆయన్నే. పోలీసు వాళ్ళకి అంతా ల్యాండ్ ఆర్డర్ లాంటి పని ఉంటుంది కదా, ఇది డ్రాఫ్ట్ అంతా కొంతమంది ఉన్నారు మీకు తెలుసు. ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు కదా పోలీస్ స్టేషన్ రైటర్స్ ఉంటారు, బయటికి వెళ్ళి వస్తారు కోట్ల పని చేసేటోళ్ళు, ఇంకా చాలా రిటైర్డ్ నాలాంటి వాళ్ళు పోయి అది అంతా కొడుతూ ఉంటారు. చేస్తే వీళ్ళు సంతకాలు పెడతారు, దొరలు సరిగ్గా చదువుతారు, సరిగ్గా చదవకుండానే సంతకం పెట్టి కోట్లు పడతారు, అందుకే కేసులన్నీ అక్విటల్ అయిపోతాయి. అందుకోసమే ప్రాపర్గా పోతే పోవు. అయితే ఏమైంది కేసు లోపల అంటే క్లూ ఎట్లా దొరికిందంటే, సార్ వీనికి నేను అన్నీ తీసుకున్నవాడిని మంచిగా కూర్చొని పెట్టుకొని, అమ్మ అంటే నీకు చాలా ప్రేమ నారా, ఇంత నీ అక్క చెల్లెనలా ఎవరిని ఎక్కువ ప్రేమ చేస్తావు చెప్పురా, మా అమ్మ చాలా ప్రేమ చేస్తావు సార్ అన్నాడు. ఇక మా అన్సార్కి చెప్పిన, మీరు వచ్చేయండి సార్, వస్తే కేసు ఇలా డిటెక్ట్ అవుతుంది అని చెప్పిన. ఏంట్రా ఎట్లా రా అన్న, వాని అమ్మని పిలిపిస్తున్నావు సార్, నీవేమన్నా తెలుసా, వాడిని కూర్చుని పెట్టి రూమ్లన్నీ మూతాం, నీవు నేనే ఉందాం, వాళ్ళ అమ్మని పిలిపిద్దాం. ఆ క్రైమ్ కానిస్టేబుల్ కూడా పిలిపించిన తర్వాత, అరే సుబ్బయ్య అనేవాడు ఒక కానిస్టేబుల్ ఉండేవాడు, అరే సుబ్బయ్య, నేను చెప్పిన వాని ముంగల వాళ్ళ అమ్మది సీర ఇప్పాలి సార్ అని నేను చెప్పాను. ఆటోమేటిక్గా చెప్పేస్తాడు వాడు. తప్పుగా సార్ చెప్తాను. ఆ సుబ్బయ్యని పిలిచి ఆమెను డోల్ రండి పెట్టేసినాక ఈయననే అన్సారీ, అరే ఇంకా మాక సారీ కోల్రే అన్నాడు. అంటే లేచుండి అయిపోయాడు పొరగాడు. ఒక నిలేసినాము, ఆయన కప్సులు కూడా వెళ్ళిపోయినాయి, మళ్ళా దింకపోయాడు, మళ్ళా పట్టుకొచ్చినాము అన్ని. లా అంతా ఎంట పడకుండా అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసినా కూడా ఇవ్వట్లేదు. నెలలు అక్యూజ్డ్ పర్సన్ నేను అలా అన్నాలు పెట్టుకుంటుంటాం మేము. అయితే అప్పుడు చెప్పేశాడండి, అప్పుడు వాడిని కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాం స్టోలన్ ప్రాపర్టీ చెప్పేశాడు. ఇదే విధంగా ఇంకో కేసు ఉన్నది, అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్. సార్ మీరు సిఐడిలో మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు తీసుకొచ్చారు. మర్డర్ కేసుల్లో డెకాయిట్ కేసులు కూడా చేశాను. డెకాయిట్ కేసులు అంటే ఒక నిందితుడితో మాట్లాడేటప్పుడు ఆయనతో మన కుటుంబ పరంగా మనిషిగా చూసి మాట్లాడితే ఏ నిందితుడైనా సరే ఓపెన్ అవుతాడనేది మీ మోడ్ ఆఫ్ ఆపరేట్. కరెక్టే కదా? ప్రొసీజర్ లాజికల్ రైట్. కానీ సిఐడిలో ఆఫీసర్లకి ఇదే పని కాబట్టి ఎక్స్క్లూజివ్గా చేస్తారు. కానీ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్కి వచ్చేసరికి వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది. అయినా చెప్పొచ్చు నేను, అయినా బిహైండ్ ద లా వెళ్ళకూడదు ఏ పోలీస్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కేసులు ఎన్ని రిపోర్ట్ అవుతున్నా అగైనెస్ట్ పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ గోయింగ్ టు లాస్, పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గెటింగ్ లాస్ బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఆఫ్ ది పవర్స్. అది చేయకూడదు. నీవేది చేసినా విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది లా చెయ్యి. నీకెవరు చెప్పారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి, పోలీసు వాళ్ళ గ్రిప్లో లా అండ్ ఆర్డర్ లేదండి. ఓన్లీ ఎవరి గ్రిప్లో ఉన్నది? పొలిటీషియన్ గ్రిప్లో ఉంది. ఎవరన్నా చూడండి, వాడు బీదోడు ఉంటే నీకు తర్వాత దాంట్లో చెప్తాను, బద్దం బాలరెడ్డికి నాకు జరిగిన దాంట్లో, ఆ దాంట్లో కూడా ఇట్లనే. నాకేమో నేను చేస్తాను, ఒక న్యాయం ఉంటే న్యాయం మనం చేస్తాం, నిజం ఉంటే నిజాయితీ పరునికి న్యాయం అనేది తెలుసు, అన్యాయం అనేది తెలుసు. ఇది అన్యాయం ఉందిరా అని చెప్పేస్తే వాడే ఒక డిసిషన్కి వచ్చి వాడే సెటిల్ చేస్తాడు కేసు. ఈ మీడియేటర్స్ ఎందుకండి? ఈ మీడియేటర్స్ కూడా ఓ లోకల్ ఏమంటారు కౌన్సిలర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ విక్టిమ్ పార్టీ దగ్గర డబ్బు తీసుకొని మీడియేట్ చేస్తారు ఇన్ బిట్వీన్ లైజనింగ్ ఇన్ బిట్వీన్ పోలీస్ ఆఫీసర్ అండ్ విక్టిమ్కి చేస్తారు, అక్యూజ్డ్ పార్టీ కూడా చేస్తుంటారు, అందరికి చేస్తూ ఉంటారు. అంటే ఊరికే కాదు, కమిషన్ బై గెటింగ్ కమిషన్, అదే బ్రోకర్ అంతా కదా. ఇవన్నీ ఇట్లా చేయడము మంచి పద్ధతి కాదు కదా. అందుకనే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ని పొలిటికల్ పెద్ద పెద్ద సీఎంలు కూడా తిరగబడుతున్నారు, కొడుతున్నారు. ఏమైనా వాల్యూ ఉందండి? ఆ తప్పు ఎవరిదంటారు? మా పోలీస్ డిపార్ట్మెంట్దండి. లా ప్రకారంగా చేయండి. ఏది చేసినా నీకేమి, నీకు ఒక కేసు లోపల నిన్న మొన్న ఇక్కడ రిపోర్ట్లు అయిపోయినాయి, చాలా ఉన్నాయి, ఎవ్రీ డే వస్తుంది, టీవీలో చూస్తున్నాము. ఎందుకంత దౌర్జన్యం? నీ జాగ్రత్త ఏం పోయింది? నీ ఇంటి వాళ్ళని నేను చంపలేదు కదా. లా ప్రకారంగా చేయని, అది రికవరీ కానీ రికవరీ కాకపోనండి ఎంతవరకు అవుతుందో సమ్ ఎక్స్టెంట్ నీ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు ఫైల్ ది ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ యాజ్ పర్ ది మెటీరియల్ ఎవిడెన్స్ ఎంత ఉందో అంతవరకు చేయి. నువ్వు బిహైండ్ దట్ చేసి ఎందుకు లోపల అవుతున్నారు? పోలీసు వాల్యూ లేకుండా పోతున్నది. ఎందుకంటే మీ స్వలాభాల గురించి మీరు కూడా వాళ్ళ లేక కలిసిపోయి
అది చేయడం చాలా తప్పు అని నేను చెప్తున్నాను. ఒక కేసులో మీరు అన్నట్లుగా ఎంతవరకు మెటీరియల్ ఉందో మెటీరియల్ వరకు చార్జ్ షీట్ అయ్యి వేయాలి. కోర్టు డెసిషన్ తీసుకుంటుంది అంటున్నారు. బియాండ్ లా ఎందుకు వెళ్ళాలి అని మీరు క్వశ్చన్ మంచి క్వశ్చన్ అది. అవును. కానీ విక్టిమ్ న్యాయం చేయాలని ఒక ఆఫీసర్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అవును. రికవరీ కాదు, అవును, రికవరీ కోసం కొంచెం ముందుకు వెళ్తాడు. ఎందుకంటే బాధితుడికి న్యాయం చేస్తేనే కదా, అరెస్ట్ చేస్తే బాధితుడికి కాదు కదా. బాధితుడికి జరిగిన అన్యాయం ఏంటి? సో పోయిన సొమ్ముని ఇవ్వడం. నిందితుడిని అరెస్ట్ చేసే బాధితుడు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వరు. అందులో భాగంగా 1-2 కేసులు వెళ్తుంటాయి. దాన్ని మీరేమంటారు? చూడండి, ఆ విధంగా నిన్ను ఎంతవరకు అయిందో ఇంతకుముందే చెప్పాను నేను, ఎంతవరకు రికవర్ అవుతుందో అంతవరకు అది లా ప్రకారంగా ఉన్నది. ఓకే. బిహైండ్ దట్ ఇఫ్ ఈ వెంట్ అక్రాస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ద ఎఫెక్ట్ విల్ అతని మీదకి మళ్ళీ వచ్చేస్తుంది. అవును. ఆ అక్యూజ్డ్ చనిపోతాడు. నీవు ఎక్కువ టార్చర్ చేస్తే వాడు చనిపోతే ఇప్పుడు ఏమంటారు, మన పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్లు ఎందుకు జరుగుతున్నాయి? లాకప్ డెత్ అవ్వచ్చు, కస్టడీ. ప్రతి వాళ్ళు పోలీసులు చంపి అంటున్నాడు. అతని మొన్న సంగారెడ్డిలో అయింది. మల్లన్న ఒక సిఐని ఒక మాట్లాడుతున్నాడు అంటే ఏంటి వాల్యూ నీది? నీ వాల్యూ ఏమున్నది? ఎవడిచ్చండ్రా నీకు ఇష్టం ఇంతగానం కొట్టనికే? తారని మాట్లాడుతున్నారు. పబ్లిక్ నువ్వు ఎందుకు ఇస్తున్నావు అట్లాంటిది? ఛాన్స్ ఇవ్వకూడదు. పోలీస్ ఆఫీసర్ నీ డ్యూటీ నీవు ప్రాపర్గా చేస్తే నీకు భయపడతారు. మానవులు భయపడేది ఒక్కటేనండి, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు చెడ్డ అలవాట్లకు ఎప్పుడైతే నువ్వు పోవో అప్పుడు పబ్లిక్ నీకు దండం పెడుతుంది. వీళ్ళు పోలీసులు చేయడము బిహైండ్ ది లిమిట్స్, బిహైండ్ ది పరివ్యూహ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి బదనామీ అయిపోతున్నారు. ఈవెన్ పొలిటికల్ ఎమ్మెల్యేలు, పెట్టి లీడర్స్ తిరగబడుతున్నారు, కొడుతున్నారు. ఏం వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు ఇదేనా మనకు పోలీసులో ఇచ్చింది? నీ జీతం, మన జీతాలు చాలు అనుకుంటే మనం కూడా వాళ్ళకి శ్రీమంతులం అయిపోదాము అనుకుంటే ఎట్లా? అది పద్ధతే కాదు. నీకు సరిపోతుంది జీతం, నువ్వు అనుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక బీదవాడు, ఒక లేబర్ పని చేసేటప్పుడు కూడా అదే తిండి తింటున్నాడు. నువ్వు పెద్ద దొరవాయి కూడా అదే తిండి కదా, వేరేం పోవు. ఆ 3 పూటలు తినేది 3 పూటలే మామూలు తిండే. ఆ మామూలు తిండి కొంచెం డైనింగ్ టేబుల్ మీద తింటే మంచి తిండి తింటారు అనుకుంటారు. కొందరు చెట్టు కిందనో గుడిసెలు తింటే అది బాగలేదు అన్నం అనుకుంటారు. పబ్లిక్లో ఉన్న ట్రెండ్ అది. కాబట్టి మనం చేసే డ్యూటీ ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అవమానాలకు గురవుతున్నది రాను. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ను నీవు ఒక లా మేకరు, నీకు కోర్టు ఒక పవర్స్ ఇచ్చింది, దాని ప్రకారంగా నువ్వు యాక్ట్ చేయాలి. కానీ బిహైండ్గా వెళ్ళిపోయి నువ్వు చేసే తప్పులన్నీ ఇవి చాలా తప్పులు. పోలీస్ ఆఫీసర్ అట్లా చేయకుండా ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పవర్ను యూజ్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు సార్. అందుకనే అట్లాంటి ఆఫీసర్ ఎప్పుడో కొంతమంది ఉన్నారు, వినరు వాళ్ళు. నిజంగా నీ డ్యూటీ నీ అందుకనే కొంత నిజాయితీగా ఉన్న ఆఫీసులో కోపం వచ్చి ఎవడన్నా పొరపాటు చేస్తే చాలా కఠినంగా శిక్షించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ ఈ రోజుల్లో ఈ డెమోక్రసీలో, ఈ ప్లూరలిజంలో పోలీస్ డిపార్ట్మెంటు టోటల్లీ ఒకవైపే జరుగుతుంది. పెత్తందారులు ఏ విధంగా చెప్తేనే కేసులు డిసైడ్ అవుతుంది. అట్లా కాకూడదు. న్యాయాన్ని, ట్రస్ట్ వర్త్గా న్యాయాన్ని ప్రూవ్ చేయండి. కానీ ఇంజస్టిస్ సైడ్ చేయడము మనకు, మన పిల్లలకు, మన అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అన్యాయం జరుగుతుందని చెప్పి నా భావన. నిజంగానే తెలిసిండే చేస్తున్నాము. నీకు తెలియలేక కాదు, నీకు లా ట్రైనింగ్ పోతావు, అన్నీ చేస్తావు. నువ్వు తిట్టకూడదా చెడ్డ లాంగ్వేజ్ అంటే నేను ఎవడు తిట్టమన్నాడు? అక్కర్లేదు. నువ్వు మంచి పద్ధతిలో నువ్వు కేసులు డిటెక్ట్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు ఎంత పర్సంటేజ్, 100% నేను డిటెక్ట్ చేశానండి ఈ ప్రొసీజర్లో, కేసుల్లో. నేను ఎవరిని కొట్టలేదే. వేరే వాళ్ళు కూడా కొడుతుంటే వాళ్ళని నేను తిట్టాను. మీ మీదనే కమిషనర్కు అది చేస్తాను. ఒకటి లంగరోజుల క్రైమ్ ఎస్ఐ ఒక పిక్ పాకెట్ కుర్రోడిని తీసుకొచ్చి మేకులు కొడుతున్నాడు, చచ్చిపోతాడు. బేకువులు లెక్కలు చేస్తున్నావు, బేకుగా వాడు చచ్చిపోతే నీవు పోతావురా, నీ పిల్లలు, వానికి 12 మంది ఎంతోమంది పిల్లలు, ఎస్ఐ గానికి కొడుతున్నాడు. నమ్మకం నేను ఎస్ఐ 1 అంత ఏంటై నేను ఉండి నేను ఇన్ఛార్జ్ ఆఫీసర్ని, నా పక్క రూమ్లో ఆ విధంగా జరుగుతున్నాడు, రక్తం గారిపోతున్నా నడుస్తుంటే. ఇంత అన్యాయం జరగడం ఏంటి? నాకు నిజంగా చెప్తున్నాను, ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే పోలీస్ అంటే ఇంత నేనేమన్నానండి, ఇంత దౌర్జన్యాలు అక్కర్లేదు. ఒక న్యాయానికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, అవంతా వదిలిపెట్టి మీరు
చెడు ప్రవర్తనలు పడుతున్నారు కానీ మంచి ప్రవర్తన చేయట్లేదని నా ఉద్దేశం అండి. ఎప్పటికైనా పోలీసు వాళ్ళు ప్రాపర్ ఉద్యోగం చేసుకుంటూ నీతిగా బతికితే అంత మంచి ఉద్యోగం లేదు. అది ఒక దేవుని తర్వాత దేవుడు అనొచ్చు పోలీస్ ఆఫీసర్ని. నీవు ఒక విక్టిమ్కు నీకు మంచి న్యాయం జరిగిందంటే నేను దేవుడు అని కాలు మొక్తారండి. నన్ను ఎంతోమంది వాళ్ళకి తెలియకుండా నా మాట సపరండిలో మేము డబ్బులు ఇస్తామంటే కూడా మీరు తీసుకోలేదు సార్ అని నేను ఎక్కడ పోతే అక్కడ నా కాలు మొక్కిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అట్లా. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక కిక్ ఉండాలంటున్నారు రాములు గారు. కిక్ లేకుండా ఏదో రొటీన్ ఉద్యోగం చేస్తే ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అవ్వదు, కన్వెన్షన్ కూడా రాదు అంటూ రాములు గారు తన సర్వీస్ చెప్పారు. సిఐడిలో కేవలం రాములు గారు మర్డర్ కేసులు కాదు, డెకాయిట్ కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చేసిన కేసుల్లో కేవలం మర్డర్ కేసుల వరకు మాత్రమే పార్ట్ 2లో మనం డిస్కస్ చేసాం. పార్ట్ 3లో కిడ్నాప్ కేసుల్లో ఏ విధంగా పట్టుకుంటారు, డెకాయిట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు అనే విషయాన్ని రాములు గారిని అడిగి మరి తెలుసుకుందాం. ఇప్పటివరకు రాములు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. పార్ట్ 2 త్వరలో మనం పార్ట్ 3లో కూడా కలుస్తాం. థ్యాంక్ యూ సార్.